ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. నువ్వు కేవలం నేను సక్సెస్ స్టోరీ నేను మొన్న కూడా పెట్టినారు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని. ఒక సినిమా ఎంత తీసినామని కదా దాని కలెక్షన్లు వస్తే అది హిట్ అంటారు. మీరు తీసే సినిమా అట్లాంటిదే. ప్రజలకు చూపిస్తున్నారు, నమ్ముతున్నారు. అందులో ఒక బాధ. కాబట్టి ఇంకా పోయే కొద్ది రాజకీయాలు దిగజారుతాయి తప్ప ఒక మంచి మెరుగైన సమాజం కోసం ప్రయత్నిస్తామనేది ఏం లేదు. చెప్పే మాటలకు దీనిలోకి ఉండదు. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటి, ఈ ఎస్ఐఆర్లో స్పెషల్లీ దీంట్లో అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ముందుగానే అలర్ట్ అయితే ఈ దొంగ ఓట్లకు కావచ్చు, మన ఓట్లు పోకోకుండా చూసుకుందాం. ఎక్కడైతే మన పార్టీ బాగా అనుకూలంగా ఉంటాయో దీనిలోనే ముందు టార్గెట్ చేస్తారు. మనం చూసుకోం, లాస్ట్లో నాకు తెలిసి 2013లోనే ఎప్పుడో మా గడ్డంరంగా ఉండే, నేను పోటీ చేస్తాను ఊగుతా అంటే ఎలక్షన్ డే నామినేషన్ చూసేందుకు పేరు లేదు ఓటర్ లిస్టులో. వీళ్ళు ఎవరినైనా చంపేస్తారు, ఎవరినైనా తీసేస్తారు. కానీ బిఎల్ఏలు అనే అతను అబ్జెక్షన్స్ తెలపడానికి ఉండే హక్కు, రాజకీయ పార్టీ తరపున ఉండే హక్కు ఎవరికైనా ఉందంటే అది ఒక బిఎల్ఏలకే. సామాన్యం నేను ఎక్కిలేను, నేను ఊరికనే 10 ఓట్లు 20 ఓట్లు అట్లా 30 ఓట్లు ఎక్కిచ్చే కాదు. ఒక బిఎల్ఏలకే ఆ అధికారం ఉంటుంది. కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, అందరం కూడా రాబోయే ఈ ఎలక్షన్స్ ఓటర్ లిస్టులో, ఎందుకంటే అది చక్కగా లేదనుకో నువ్వు ఎన్ని చేసినా వేస్టే. నువ్వు ఎంత రాజకీయం చేసినా, ఎన్ని కాళ్ళు పట్టుకున్నా ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉన్నాయనుకో ఏం చేసేకైతుంది, ఏం చేసే కాదు. కాబట్టి దానికి అందరం కూడా డోర్ టు డోర్ తిరగండి 20 రోజులు. ఎస్పెషల్గా మండల్ హెడ్ క్వార్టర్స్, టౌన్ వాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా కూడా ప్రతి డోరు కూడా ఎక్కువ అక్కడ అట్లా ఎక్కువగా ఉండేది ఎక్కడనంటే ఇంద్రమ్మ కాలనీ, ఎర్రగుంట్ల కేతిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇక్కడ ఏదైతే కొత్త కాలనీలు ఏర్పడ్డాయో అక్కడ ఎవడొచ్చుంటాడో ఎవడు పోయింటాడో తెలియదు, ఎవరెక్కడ ఉంటాడో తెలియదు. సో మీరు జాగ్రత్తగా ఆ బిఎల్ఏస్ అన్నీ కూడా ఫామ్స్ తీసుకొని మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసే కార్యక్రమం చేయాలా. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాలనీలు కూడా ఏర్పడినాయి, ఆ కాలనీలలో కూడా కొత్తగా బూతులు పెట్టి వేయించాలా అని చెప్పేసి అక్కడ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తాము. అక్కడ కూడా కొత్తగా రావాలి, ఎందుకంటే 6,000 మందికి అక్కడ ఇచ్చినాము, ఇక్కడ 4,000, ఇక్కడ 2,000. కానీ అక్కడ 60% చేరుకోవడం కూడా జరిగింది. ఆ కాలనీస్లో అక్కడ కూడా బూతులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. సో అక్కడ బూతులు పోయిన తర్వాత ఈ ఓటర్లు అక్కడికి పోతారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఈ ఎస్ఐఆర్లు ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ మనం ఎంతగా జనాలకు మేలు చేస్తున్నాం అనే దానికంటే కూడా ఈ రోజున్న పరిస్థితి ఎలా తయారైనారంటే ఓటర్ లిస్టులను ఈవీఎంలను మెయింటైన్ చేసే సాలు అనే పద్ధతికి చేరుకున్నారు. ఖచ్చితంగా దీని మీద జనాలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, వీళ్ళంతా ఈవీఎం ప్రభుత్వాలే అని చెప్పేసి కూడా అర్థమవుతోంది. వీళ్ళని ఎవరు కానీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా గుర్తించలేని పరిస్థితి. ఎవడైనా చూసుకో ఈవీఎం గవర్నమెంటే అంటారు, దాన్నే నమ్ముకున్నారు. ఎందుకంటే ఈ ఫోన్ మామూలుగా యాపిల్ ఫోన్ అంటారు. యాపిల్ ఫోన్ అనేది బాగా సెక్యూరిటీగా ఉంటుంది, ఇది అనేది అంటారు. దీన్ని కూడా హ్యాక్ చేస్తున్నారు. ఇంత దాన్ని ఐఫోన్స్ను దాంట్లో ఫోన్స్లలో బాగా సెక్యూరిటీ ఉండేది ఇదే, ఇవి కూడా హ్యాక్ చేస్తున్నారు. ఈవీఎంలు ఎందుకు హ్యాక్ చేయలేరు? ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కొత్తగా ఏ వీడియోలు చూస్తుంటారు. నీలాగనే ఉండి ఎవడోడు మాట్లాడుతూ అంటాడు, ఏ ద్వారానే ఎవడో మాట్లాడుతున్నాడు, ఏదో జరిగిపోయిందని, ఆడేదో ఇది పొడిచినారని, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసేది. టెక్నాలజీ అంతా పెరిగిపోతా ఉంది. నేను అన్నిటికన్నా ఏంటంటే పాపం చంద్రబాబు చెప్తా అంట, టెక్నాలజీ నేనే తెచ్చిన. నువ్వు కూడా ఇది తెచ్చినావా అని మా డౌట్ నాయనా. ఈవీఎంల కూడా నువ్వే తెచ్చింటావనేది మా డౌట్. ఎందుకంటే నువ్వు అన్నిటికీ నీదే అంటావు, ఇది ఎందుకు మోసుకో నువ్వు?
వేరే వాడు ఏది కనిపెట్టినా నేనే కనిపెట్టినా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, టీవీ నేనే కనిపెట్టినా, ఊర్లలో పాలు బితికేది నేనే కనిపెట్టినా అని చెప్పి నువ్వు ఈరోజు ఈవీఎంలలో ట్యాంపర్ చేసేది కనిపెట్టినా నువ్వెందుకు చెప్పలేకపోతాను? నీకు అనుకూలంగా ఉందన్నట్టు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా కోరుకునేది, ఈ 1 monthలో మీరు ఓటర్ లిస్ట్, ఇప్పుడు ఇచ్చిన ఓటర్ లిస్ట్ మీద అవగాహన తెచ్చుకుంటే నెక్స్ట్ ఎస్ఐఆర్ మొదలు పెట్టినప్పటికీ అప్పటికి మీకు ఇంకా చాలా క్లారిటీగా ఈజీగా ఉంటుంది. ఏమేం జరిగిందంతా చూసుకొని ఉన్న ఓట్లన్నీ, దొంగ ఓట్లన్నీ, కొత్తగా చేర్చాల్సిన ఓట్లన్నీ, చనిపోయిన వాళ్ళ ఓట్లన్నీ కేటగిరీగా రాసుకొని మన ఆఫీస్లో ఇస్తే ఒకసారి బిఎల్ఏ ఫార్మాట్లో మళ్ళీ సంబంధించిన ఈఆర్ఓలకు వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద మనం అందరం కూడా ఫైట్ చేయడానికి అయితే అది మొదటి విడతలోనే ఇప్పుడే సగం దొంగ ఓట్లు తీసేసినాం అనుకో, మళ్ళీ ఎస్ఐఆర్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది, ఈజీగా రిప్రజెంట్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఏలుకుంట్లలో, చాలా మంది కొచ్చేరులో ఉంటారు, బుక్కపట్నంలో ఉంటా అంటారు, ఇది ముదుగుబులో ఉంటా అంటారు, అనంతపూర్లో ఉంటారు, అట్లా చాలా మంది అనంతపూర్లలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే వచ్చి ఎవరు ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ అప్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆధార్తో లింక్ లేదు, ఆధార్తో వద్దు అనే దాని మీద ఉంటే సుప్రీంకోర్టు నిన్ననే గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలా అని చెప్పేసి, దగ్గర 32 డాక్యుమెంట్స్ తీసుకోవాలా అని చెప్పేసి. ఎందుకంటే ఆ విధంగా పనిచేయాలని టీఎన్ శేషన్ లాంటి వాళ్ళు గన ఈరోజు ఎలక్షన్ కమిషనర్గా ఉంటే మనకి ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాలకుల యొక్క ఆలోచన నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా చెయ్యాలి అనే ఆలోచన లేదు. మ్యానిపులేట్ చేయాలా, మోసగించాలా, ఏదో విధంగా మభ్య పెట్టాలనే ఆలోచనతో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడాలా. కాబట్టి మీ అందరినీ దీని మీద గట్టిగా కూడా కష్టపడాలి, వెళ్ళాలి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన దానికి ఇబ్బంది, ఎలక్షన్స్లో ఎప్పుడో ఉన్నాయని ఏమరపాటు లేకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఈ పని చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాబట్టి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రాలేదో, వాళ్ళు వివిధ కారణాలతో రాలేదో, ఇంకోటో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా కనుక్కోండి. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నాకు పండగ ఎప్పుడయ్యా 2వ తేదీ 5వ తేదీ కల్లా తెచ్చిస్తారా? 15 20 రోజులు అవుతుంది. 20 రోజుల కల్లా కూడా ఎస్పెషల్లీ టౌన్లో ఇప్పుడున్న ఈ క్లస్టర్స్, అదేవిధంగా వార్డు కమిటీలలో కూడా వేసినాం. వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా మానిటర్ చేసుకొని, అక్కడున్న ఇన్ఛార్జ్లు, కౌన్సిలర్లు అందరూ కూడా మానిటర్ చేసుకొని ఖచ్చితంగా 5వ తేదీ కల్లా ఇప్పుడున్న ఓటర్ లిస్టులో ఉన్న తప్పిదాలన్నీ కూడా ఇస్తే అవన్నీ కూడా కంప్లైంట్ ఇస్తాము. భవిష్యత్తులో అవి జరుపుకోకుండా ఏర్పాటు చేసేదానికి వీలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.